హిట్తో మొదలెట్టి హిట్ మీద హిట్ కొడుతుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. రీసెంట్గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్ మూవీలతో సక్సెస్ జోష్లో మీనాక్షి ఉంది. ప్రజెంట్ ఈ బ్యూటీ క్యాల్ షీట్ల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మీనాక్షి స్పీడ్ చూసి మిగిలిన హీరోయిన్లు షాక్ అవుతుంటే మీనాక్షి హాయిగా ఫారిన్ ట్రిప్పులు వేస్తుంది. ఇంతకీ మీనాక్షి చౌదరి ఫారిన్ ట్రిప్పుల వెనక స్టోరీ ఏంటో లెట్స్ వాచ్ ఇట్. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవకాశాలతోనూ విజయాలతోనూ 2024 మొత్తం ఓ రేంజ్ హడావిడి చేసిన బ్యూటీలో మీనాక్షి ఒకరు. సంక్రాంతికొచ్చిన గుంటూరు కారం మూవీ నుంచి టాలీవుడ్లో వరుసగా మీనాక్షి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రెజెంట్ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై మీనాక్షి హవా చేస్తోంది. 2024లో మీనాక్షి యాక్ట్ చేసిన మూవీలు 6 వరకు కూడా రిలీజ్ అయ్యాయి. ఇచ్చట వాహనాలు నిలుపరాదు మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనిల్ రావిపూడి తీసిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో ఈ మూవీ టీం సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క మీనాక్షి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్తో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ భామ ఇన్స్టా వేదికగా వీడియోను షేర్ చేసింది. అసలు 2024లో నేను యాక్ట్ చేసిన మూవీలన్నీ ఒకేసారి రిలీజ్ అవుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదని మీనాక్షి చెప్తోంది. 2023లో రిలీజ్ కావాల్సిన మూవీలు కొన్ని 2024లో వచ్చాయి. ఇంకోవైపు 2025లో రావాల్సిన మూవీలు ఇంకా ముందుగా రిలీజ్ అవడంతో వరుసగా నా మూవీలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయని మీనాక్షి మూవీల రిలీజ్ వెనుక ఉన్న సీక్రెట్ను రివీల్ చేసింది. 2025లో ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశామన్న దానికంటే మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్టులో యాక్ట్ చేయాలని అనుకుంటున్నానని మీనాక్షి చౌదరి చెప్తోంది. నిజం చెప్పాలంటే 2024 బిజీగా గడిచిపోయిందని మీనాక్షి చౌదరి అంటోంది. 2024లో నా మొత్తం టైం ప్రొఫెషనల్ వర్కే పోయింది తప్ప పర్సనల్ స్పేస్ కోసం అస్సలు టైమే దొరకలేదని మీనాక్షి వాపోయింది. ఈ 2025లో ఫ్యామిలీ కోసం, నా కోసం కాస్త టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. దీనికోసం రెండూ బ్యాలెన్స్ చేసేలా స్కెడ్యూల్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నానని మీనాక్షి అంటోంది. అందుకే మీనాక్షి చెప్పినట్లు ఫ్యామిలీతో దుబాయ్లో ఎంజాయ్ చేసిన క్షణాలను ఓ వీడియోలాగా ఎడిట్ చేసి ఫ్యామిలీ అనే క్యాప్షన్ను యాడ్ చేసింది. ప్రెజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారగా సూపర్ ఫ్యామిలీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అయిన తరువాత తన ఫ్యామిలీతో ఫస్ట్ టైం దుబాయ్ వెకేషన్స్కు వచ్చానని కొన్ని ఫొటోస్ కూడా మీనాక్షి షేర్ చేస్తోంది.